రాష్ట్రంలోని పేద ముస్లిం వర్గాలకు ఉచిత విద్య, ఉపాధి అవకాశాల దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక పథకాలను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని జానో జాగో సంఘం పేర్కొంది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో జానో జాగో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా తంజీలూర్ రహమాన్ నోమాని అధ్యక్షతన సంఘం ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరవ్వగా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మొహమ్మద్ హుస్సేన్, నాయకులు అబ్దుల్ రహీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ముస్లింల స్థితిగతులు, ముస్లిం సమాజ అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. దేశంలో అన్ని వర్గాలు విద్య, ఉపాధి, ఉద్యోగ ఇతర వ్యాపార రంగాలలో దూసుకెళ్తున్నా ప్రభుత్వ ఆదరణ లేని కారణంగా ముస్లింల ఈ రంగాలలో వెనకబడిపోతున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముస్లింల విద్యాభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. పేద ముస్లిం విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. మైనార్టీ గురుకులను బలోపేతం చేయడంతో పాటు వాటిని ఇంటర్ నుంచి డిగ్రీ ఆపై పీజీ కాలేజీ వరకు విస్తరింపజేయాలని జానో జాగో సంఘం డిమాండ్ చేసింది. ముస్లిం సమాజానికి ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్యను ఉచితంగా అందిస్తే ఎంతో మంది శాస్త్రవేత్తలు, విద్యావంతులు తయారై ఈ దేశానికి సేవలందించేందుకు అవకాశముంటుందని వారు పేర్కొన్నారు. ముస్లింలకు ప్రత్యేక సబ్ ప్లాన్, ముస్లిం యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని, వక్ఫ్ ఆస్తులు వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉంచేలా చేయడమే కాకుండా ఆక్రమణకు గురైన ఆస్తులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతూ పలు తీర్మానాలను ఈ సమావేశం చేసింది. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో ముస్లిం సమాజం ఉన్నతి, ప్రగతి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అన్నది చర్చించేందుకు కొత్త కోర్ కమిటీని ఎంపిక చేసుకొన్నారు. ఈ కోర్ కమిటీ కన్వీనర్ గా అబ్దుల్ రహీం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కమిటీలో పలువురు సభ్యులను ఎంపిక చేశారు.